రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క సినిమా యష్ ను అన్ని భాషలకు దగ్గర చేసింది. ఆ సినిమానే కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు యష్ కెరీర్ ని మార్చేశాయి. యష్ ఇంత పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నా కన్నడ భాషలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అతను టెలివిజన్ తో తన కెరీర్ ను ప్రారంభించి మోగిన మనసు, గూగ్లీ, మిస్టర్ అండ్ మిస్ రామాచారి వంటి విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. మరియు అతని భార్య రాధికా పండిట్ తో కలిసి యశో మార్గా ఫౌండేషన్ ను స్థాపించారు. జనవరి 8, 1986న కర్ణాటకలో జన్మించారు. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. నందగోకుల వంటి టీవీ షోలతో తన నటనను ప్రారంభించారు. 2007లో జంబాడ హుడుగీతో వెండి తెరపై అడుగుపెట్టారు. మోగిన మనసులో సహాయక నటుడిగా నటించి ఫిల్మ్ఫేర్ అవార్డ్ నటి రాధికా పండిట్ ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. యశో మార్గా ఫౌండేషన్ సామాజిక సేవ కోసం ఆయన భార్య కలిసి ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. బిరుదు అభిమానులు ఆయనను ముద్దుగా రాకింగ్ స్టార్ యష్ అని పిలుస్తారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు రామాయణం చిత్రం కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నాడు.